ఆ ఆనందాన్ని నీకు కొన్ని రోజులు కూడా లేకుండా చేశాను. సారీ కేదార్. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? జరిగిన దాంట్లో నీ తప్పేముంది? నా తప్పే ఉంది కేదార్. నిషి గురించి తెలిసి కూడా నిజం తెలియగానే వదిన వాళ్ళకి చెప్పకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిషి అసలు ఎక్కడ కరెంటు వైర్ని తొక్కేస్తుందో అన్న భయంతో తను అనుకున్నట్టుగానే తననందరి ముందు కింద పడేశాను. ఇదంతా నా వల్లే జరిగింది. నేను కొంచెం జాగ్రత్త పడుంటే ఇవాళ నువ్వు మావయ్య గారి దగ్గర ఇన్ని మాటలు పడాల్సిన అవసరం వచ్చేదే కాదు. దాత్రి, నాన్న కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పు? కోపం ఉండకపోవచ్చు, కానీ యువరాజ్ బిడ్డని చంపేశాననే కోపం, నేనే తప్పు చేశానన్న బాధ ఎప్పటికీ పోదు కేదార్. కొన్ని రోజులు పోతే మావయ్య గారు అన్ని మర్చిపోతారనుకున్నాను. కానీ ఇవాళ మావయ్య గారి కళ్ళల్లో నా మీద కోపం, అసహ్యం చూశాను కేదార్. అది పోతుందనిపించడం లేదు. ఆయన ఈ విషయంలో మనల్ని క్షమించకపోతే నువ్వు మావయ్య గారికి ఎప్పటికీ దగ్గర అవ్వలేవు కేదార్. ఆయన నిన్ను కూడా ఒక హంతకుడుగానే చూస్తారు. దాత్రి, లేదు కేదార్, నా భయమే నిజమవుతుంది. నా వల్లే నువ్వు మీ నాన్నగారికి దూరం అవ్వబోతున్నావు. నా వల్లే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం పెరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? నీ వల్ల నాకు నష్టం వస్తుందా? అది ఈ జన్మలో జరగని పని. ఒకవేళ వచ్చినా కూడా నేను సంతోషంగా తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు కావాలని ఆ కష్టం నాకు తీసుకురావని నాకు తెలుసు కాబట్టి. అయినా నువ్వు లేకపోతే నాన్నకి ఇంత దగ్గరగా వచ్చేవాణ్ణి కూడా కాదు దాత్రి. అలాంటిది మా మధ్య దూరానికి నువ్వు కారణం ఎలా అవుతావు? మన టైం బాలేకనో, నిషి వాళ్ళ టైం బాగుండో ఈసారి వాళ్ళు గెలిచారు, అనుకున్నది చేశారు, అంతే దాత్రి. నీ చెల్లెలు నిన్ను శత్రువుగా చూస్తుందని తెలిసినా, నీ మీద గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తుందని తెలిసినా, ప్రెగ్నెన్సీ విషయంలో నిజం చెప్పకుండా తప్పించుకోవడానికి ఏమైనా చేస్తుందని తెలిసినా కూడా కళ్ళ ముందు చెల్లెలు ప్రమాదంలో ఉంది అని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనని కాపాడడానికి వెళ్ళావు చూడు, అది దాత్రి నువ్వంటే. అది నీ మనసు. ప్రమాదంలో ఉన్నది శత్రువైనా వాళ్ళని కాపాడడానికి నీ ప్రాణాలిస్తావు. ఎందుకంటే నీకు పంతం కంటే, నీ గెలుపు కంటే నువ్వొక మనిషికి విలువనిస్తావు.